అడుగంటిన ఆశలు, భూగర్భ జలాలు అడిగంటాయి, నీళ్లు లేక బావులు ఇంకిపోతున్నాయి. ఈ దశలో కరీంనగర్ రూరల్ మండలం ముగ్ధాపురం శివార్లోని మానేరు వాగులో రైతు లచ్చయ్య బావి పూడిక తీసి పంటలను కాపాడుకునేందుకు ఇలా భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, బావులు మళ్ళీ బావుల కాలం వచ్చింది. బావులు తోడుకొని ఆ నీళ్లు ఏమైనా వస్తే దానితో పంటను కాపాడుకునే ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఒక అన్నదాత ఇలా భగీరథ ప్రయత్నం చేస్తుండు. నీళ్ళ కోసం ఈ ప్రయత్నాలు అది ఒక్కడే దగ్గర కాదు, ప్రతి చోట అదే పరిస్థితి. రాష్ట్రంలో అట్లా తయారైపోయింది. ఎక్కడ చూసినా నీళ్లు లేక ఆ బోర్లు బావులు ఇంకా దోదురు, ఇంకా ఏమైనా నీళ్ళు ఊడితేమో ఆ నీళ్ళతో పంట ప్రయత్నం కాపాడుకుంటా అని అన్నదాత తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం చలన లేకుండా అట్నే ఉంటుంది. పశువుల మేతకు పంట పొలాలు, ఇక్కడ చూడండి, ఎంతో కష్టపడి పండించిన పంటని ఈరోజు ఆ రైతులు పశువుల మేతకు వదిలిపెట్టేస్తారు. ఎందుకంటే పండేటట్లేదు, అయ్యన్న కనీసం తింటే ఒక్కడని చెప్పేసి ఇట్లా పశువులకు మేకలకి అవి పంట పొలాలు అందించి అవి తినిపిస్తున్నాయి. నీళ్లు లేక పాపం అన్నదాతల కోసం అరిగోస అంటారు కదా, పాపం అరిగోస పడుతున్నారు. గోదావరి తీరంలో అడుగంటిన భూగర్భ జలం, ఇప్పటికే సాగునీరు అందక రైతులు సతమతం. 100 ఎకరాల్లో ఎండుతున్న పంటలు కండ్ల ముందే పశువులకు వదిలేస్తున్న దైన్యం. పాపం అన్నదాత ఎంత ఏడ్చుకుంటూ ఇస్తుండో. ఎందుకంటే లక్షల రూపాయలు అప్పులు తెచ్చి ఆ పంటకు పెట్టుబడి పెట్టి ఈరోజు పంట పంతుంది, నేను అప్పులు తిప్పుకొని కొంత ఆర్థికంగా సెటిల్ అవుతా అన్నదాతలంతా ఈరోజు కన్నీళ్లు పెడుతున్నారు. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకోరు, అప్పుల బాధ తట్టుకోలేక. నీళ్లు దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు.